నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, మంత్రి కొలుసు పార్థసారథి. పేదలకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి. సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో నారా లోకేష్ కృషి ఎంతైనా ఉంది. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు. జిల్లాను ముఖ్యమంత్రి అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు కలెక్టర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న జిల్లా అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కానివ్వండి, అగ్రికల్చర్ గ్రోత్ లో కానివ్వండి, నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళటం చాలా సంతోషించదగ్గ విషయం. మరి అగ్రికల్చర్ ఈరోజు ప్రజాప్రతినిధుల కోరిక మేరకు కానివ్వండి, లేకపోతే సీజనల్ సమస్యలు ఏదైతే ఉంటాయో వాటన్నిటి గురించి చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా అగ్రికల్చర్ గత సంవత్సరం కంటే 58,000 ఎకరాల్లో అదనంగా మనం క్రాప్ అగ్రికల్చర్ చేయగలిగామంటే అది ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఆధారంగా సాధ్యమైందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాను. దానికి కృషి చేసిన అగ్రికల్చర్ శాఖ అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎప్పుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా అగ్రికల్చర్ కి ఎప్పుడు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రైతులకి అన్ని విధాలకు కూడా సహకారాన్ని అందిస్తూ ఈ అగ్రికల్చర్ ని ఎక్కువగా పెంచాలి. క్రాప్ డైవర్సిఫికేషన్ కానివ్వండి, లేకపోతే క్రాప్ మెకనైజేషన్ కానివ్వండి, అగ్రికల్చర్ మెకనైజేషన్ కానివ్వండి, దీని మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. డ్రోన్ చివరి భూమికి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయో చివరి భూమికి నీటిని చేర్చే విధంగా, వ్యవసాయానికి నీటిని చేర్చే విధంగా మరి పనులను కూడా చేపట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మరి రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆలోచన చేశాం. ఎన్హెచ్లు ఎక్కడైతే రాబోయే రోజుల్లో బాపట్ల ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు, టూరిజం గురించి చాలా ఎక్కువగా చెప్తా ఉన్నారు. వారు చెప్పింది కూడా మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. నేను కూడా ఇటీవలే శ్రీలంక వెళ్ళి వచ్చాను. టూరిజం అంటే ముఖ్యమంత్రి గారు చెప్తుంటే నేను ఏదో అనుకునేవాడిని. కానీ కొన్ని కంట్రీస్ కేవలం టూరిజం మీదే బతికే పరిస్థితులు ఉన్నాయి. టూరిజమే ఆదాయం, టూరిజమే ఆధారంగా కొన్ని దేశాలే మరి మనుగడ సాగిస్తున్న పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో దాని మీద మనందరం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బాపట్లకి ప్రత్యేకమైన స్థానం, శ్రీలంక బీచ్ కానివ్వండి, అదేవిధంగా చీరాల కానివ్వండి. కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి నేషనల్ హైవేస్ దాని మీద మరి నేషనల్ హైవే అధికారులు కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా మరి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యాక్సిడెంట్స్ లేకోకుండా, యాక్సిడెంట్స్ జరగకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ నిర్మాణం మూలంగా త్రాగునీటికి కానీ, ఇరిగేషన్ కానీ, మరి విద్యుత్ కానీ ఎటువంటి సమస్య లేకుండా కూడా చూడాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఇకపోతే ఏపీఐసి లేదా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది మరొక ప్రియారిటీ ఫర్ దిస్ గవర్నమెంట్. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్, ఇవన్నీ కూడా ఏమిటంటే ఎవరైతే ఆలోచించలేరో, ఎవరికైతే విజన్ లేదో, ముఖ్యమంత్రి గారి మాటలు కొద్దిగా ఇదిగా అనిపించవచ్చు, కానీ ఎవరైతే విజన్ ఉందో లేకపోతే ఎవరికైతే ఎక్స్పోజర్ ఉందో వారికి మాత్రం వారి మాటలు స్పష్టంగా తప్పకుండా అర్థమవుతాయి. వారి మాటల మూలంగా ఈ రాష్ట్ర ప్రజలకి చాలా మేలు చేకూరుతుంది అనే విషయం ఎటువంటిది లేదు. ఈరోజు 20 మండలాలుగా ఏర్పాటైన తర్వాత
బాపట్ల జిల్లాకి మొదటిసారి జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్ ఈరోజు బాపట్లలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇప్పుడే ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 కంప్లీషన్లో ఉన్నాం. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో ఉంటూ ఈ సీజన్కి రిలవెంట్ ఉన్నటువంటి కొన్ని అంశాలు మనము ఈరోజు ప్రత్యేకంగా అజెండా ఐటమ్గా తీసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో నారా లోకేష్ కృషి ఎంతైనా ఉందని బాపట్ల జిల్లా బావుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు అన్నారు. పట్నంలోని విద్యానగర్లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటే ఎన్నో రెట్లు పెద్దదైన మెటల్ స్టీల్ ప్లాంట్ను రాష్ట్రానికి తీసుకురావడంలో లోకేష్ చేసిన కృషి అభినందనీయమన్నారు. దీని ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. లోకేష్ నాయకత్వంలో మెగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఐటీ రంగంలో అనేక కంపెనీలు స్థాపించేలా చేసి నిరుద్యోగ యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో పనిచేయటం తమ అందరికీ గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యక్షులు ముసల్యా, పరీదు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత, భావి నేత నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలో లేకముందు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్ట సుఖాలను ప్రత్యక్షంగా చూసి అనేక సందర్భాలలో ఏదైతే తను మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చుకునే దానికోసం అవిరళం కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అలాగే గత 5 సంవత్సరాలుగా భ్రష్టు పట్టిబడినటువంటి విద్యా వ్యవస్థను పునరుజ్జీవింపజేసేదానికోసం, విద్యా వ్యవస్థను గాడి పెట్టేదానికోసం అతను చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేసుకుంటూనే ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున మన రాష్ట్రానికి ఒక గొప్ప వరప్రదాయమైనటువంటి మెటల్ స్టీల్ ఫ్యాక్టరీని తీసుకురావడం వెనక ఆయన యొక్క కృషి అభినందనీయం అనేటువంటి విషయం మీ ద్వారా తెలియచేసుకుంటా ఉన్నాను. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి ఒక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉన్న కారణం చేతనే విశాఖపట్నం యొక్క స్వరూప స్వభావాలు మారిపోయి ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మనం చూస్తూ ఉన్నాం. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనేక రెట్లు పెద్దదైనటువంటి మెటల్ స్టీల్ ప్లాంట్ ఈరోజు రావడం ద్వారా 1,00,000 మందికి భుక్తి కలిగించేటువంటి గొప్ప అవకాశం కలిగింది. 50,000 మందికి ప్రత్యక్షంగా, 50,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించబడేటువంటి ఒక అద్భుతమైన మహా గొప్ప ప్రణాళిక మెటల్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని తీసుకురావడం వెనక ఇతర రాష్ట్రాలు అనేక మంది పోటీలు పడినా వారందరినీ కాదని మన రాష్ట్రంకి ఆ ఫ్యాక్టరీని తీసుకురావడంలో యువకుడు, ఉత్సాహవంతుడు అయినటువంటి డైనమిక్ లీడర్ అయినటువంటి లోకేష్ గారు చేసినటువంటి కృషి అభినందనీయం. వారిని మనస్ఫూర్తిగా అభినందించవలసినటువంటి అవసరత, వారిని ప్రోత్సహించవలసినటువంటి అవసరత మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటాము. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ గత ప్రభుత్వం ఊదరగొట్టుకుంటూ గ్రామాల వెంట తిరిగి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రకటనలు చేసినటువంటి అబద్ధాల మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం, అబద్ధాలతో బట్టకట్టినటువంటి ప్రభుత్వం, అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం, అబద్ధాలతోనే పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం, అభద్రతా భావంలోకి ప్రజలందరినీ నెట్టినటువంటి ప్రభుత్వం ఒక్క జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేయలేకపోయినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి. కానీ ఈ రోజున లోకేష్ గారు గత 24లో 16,000 ఉద్యోగాలతో మెగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించి అమలు జరిపి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగనే ఇప్పుడు ఉగాది సందర్భంగా మరొక 10,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఆచరణలో పెట్టబోతున్నటువంటి పరిస్థితి.
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాని కొరకు ఆయన చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయం అనేటువంటి విషయం మనం చేసుకుంటూ, లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తరఫున, మరి అలాగనే ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, వారి నాయకత్వంలో కలిసి ప్రయాణం చేయడం అనేది గర్వకారణంగా ఉందనేటువంటి విషయం మనవి చేసుకుంటూ, వారి నాయకత్వంలో వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ నాకన్నా వారి నాయకత్వంలో కలిసి ప్రయాణం చేయడానికి మాకు కలిగినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లజేయాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మరిన్ని ప్రణాళికలు తీసుకునే దానికి ఆయన కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, వారి సమాజ అభివృద్ధిలో మహిళలకి ప్రత్యేక స్థానం ఉందని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామంలో ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో మహిళలు ఎంతో కీలక పాత్ర పోషిస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ప్రభుత్వం కూడా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి మహిళా అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ హిమబిందు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణకుమారి, విజయలక్ష్మి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఎట్లా ఉందనేది పూర్వకాలం నుంచి కూడా ఇప్పుడు మార్పు ఎంత ఉందనేది కూడా మీరు చూస్తున్నారు కదా. మరి ఆకాశంలో కూడా వెళ్తున్నాం మనం ఆడవాళ్ళం. ఎవరు వెళ్ళారు? సునీత విలియమ్స్. అట్లానే సమాజ సేవలో మనకి మదర్ తెరీసా కావచ్చు, రాజకీయంగా ఎందరో మంది ఉన్నారు. సరోజినీ నాయుడు కావచ్చు, తర్వాత ఇందిరాగాంధీ, ఇట్లా అప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఇట్లా ఎంతోమంది అనేక రంగాల్లో కూడా మనం ముందుకు వస్తున్నాము. మన స్కూల్స్లో కూడా మనం ఎంతో అదృష్టవంతులు ఆడవాళ్ళం. ఎందుకంటే చదివే రంగంలో ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్లో మీరు చూడండి ఎంత శాతం బాయ్స్ ఉంటున్నారు, ఎంత శాతం గర్ల్స్ ఉంటున్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు, చక్కగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు, చక్కగా ఎడ్యుకేషన్ అందిస్తున్నారు కదా. మీరు గమనించండి, ప్రైవేట్ స్కూల్స్లో మీకు ఎక్కువ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. గవర్నమెంట్లోనే మీకు ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి ఆన్లైన్లో కూడా, ఇప్పుడైతే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అట్లాంటి వాళ్ళు మాత్రమే నెగ్గి, మిగిలిన వాళ్ళు ఎవరైతే తగ్గిపోతారో వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు చెప్తారు. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి క్వాలిఫై కాని వాళ్ళు మాత్రమే మిగిలిన స్కూల్స్కి వెళ్ళి చెప్తారు. మరి మీరు ఇప్పుడు ఖచ్చితంగా సర్వే చేయండి. ఎక్కువ మనకి కాలనీస్లో ఎక్కువ మంది పిల్లలు డ్రాప్ అవుతుంటారు. ఎందుకు అవుతున్నారు ఏంటి అనేది మీరు చేయడానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సరిగా పేరెంట్స్ అవగాహన లేకపోవడం, సింగిల్ పేరెంట్స్ అవ్వడం, కొంతమందికి అసలు పేరెంట్స్ లేకపోవడం, దానివల్ల ఏంటంటే ఈ పిల్లల్ని పంపించేవాళ్ళు లేక ఆగిపోతుంటారు. తర్వాత కొంతమంది ఎలిమెంటరీ నుంచి హై స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చదవలేకో లేకపోతే ఏదో భయంతోనూ మానేస్తుంటారు. అట్లాంటి వాళ్ళందరికీ మీరు గైడెన్స్ ఇవ్వాలి. మాకు కూడా మీరు సర్వే చేసిన తర్వాత పలానా వాళ్ళు ఎక్కడైతే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ డ్రాప్ అయ్యారో మాకు చెప్తే మేము వాళ్ళని స్కూల్స్లో జాయిన్ చేసుకోవడానికి ఈ సమ్మర్లో క్యాంపెయిన్ మేము కూడా చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చక్కగా అన్ని రంగాల్లో చదువుకొని మన కాళ్ళ మీద మనం కూడా నిలబడి ఎకనమిక్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా సపోర్ట్ ఉన్నారు. ఇంట్లో పిల్లల్ని చూసుకొని, ఇంట్లో పనులు చూసుకొని, మళ్ళీ ఆఫీస్ పనులు కూడా చూసుకుంటున్నారు కదా. ఎంత సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నామంటే చాలా చక్కగా అన్ని రంగాల్లో ఉంటున్నాం. అదేవిధంగా పోలీసుల్లో కూడా నైట్ డ్యూటీలు కూడా చేస్తున్నాడు ఉంటారు కదా. పోలీసు రంగంలో డాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గవర్నమెంట్ కూడా మనకి ప్రతి దాంట్లో 33% ఇస్తున్నారు. చక్కగా ఉపయోగించుకొని మీరు కూడా ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థని బలోపేతం చేయండి. ఎందుకంటే ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమం అనేది మీకు మీ లైఫ్లో ఉపయోగపడుద్ది, తర్వాత ఈ డ్రాప్ అయిన పిల్లలకు ఉపయోగపడుద్ది. అయ్యేదే కాకుండా మనకి మన దేశం పరంగా కూడా ఈ అక్షరాస్యత అనేది తగ్గకుండా ఉంటుంది.
ఇప్పుడు మనకి ఉల్లాసాన్ని పెద్దవాళ్ళకు కూడా మొన్న వయోజన విద్యది మొన్న సండే కాకుండా అంతకుముందు సండే ఎగ్జామ్ జరిగింది. ఉల్లాసాన్ని వయోజన విద్య వాళ్ళతో ఎగ్జామ్ రాయించి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు పాస్ అవగానే ఓపెన్ 10th రాసుకోవడానికి కూడా గవర్నమెంట్ అవకాశాన్ని ఇస్తుంది. మరి అక్షరాస్యత తగ్గాలంటే మనకి మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం నిరక్షరాస్యత అనేది తగ్గిపోయింది. అందరూ ఎడ్యుకేటెడ్ అవుతారు. నేను బస్ స్టాండ్లో నుంచి ఒక ఆమె వచ్చి మీరే ఊరు వెళ్ళాలమ్మా అంది. ఎందుకనంటే నేను చీరాలు వెళ్ళాలంటే ఏ బస్సు వెళ్ళొద్దో తెలియదు అని అంటుంది. మరి ఇంకా అట్లా ఉంది. మరి ఏ బస్సు ఎక్కి ఎటు వెళ్ళాలనేది తెలుసుకోవాలన్నా కనీసం మనం చదువుకొని ఉండాలి. పేదలకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేసి ఇవ్వాలని సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బాపట్ల పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు, సామాజిక పింఛన్లు, రేషన్ కార్డులు, అద్దె ఇళ్లలో ఉండేవారికి ప్రభుత్వమే అద్దె చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయాలని, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 హామీను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలు 2 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన వారికి శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 3-4 దఫాలుగా గ్రామ సచివాలయం, మండల కార్యాలయం, ఆర్టీఓ, కలెక్టర్ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాల కోసం అర్జీ, వారిలో కనీసం అర్హత ఉన్న వారిని గుర్తించమని చెప్పి వినతి పత్రం ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి మామిడి బత్తుల అశోకు, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ జె రత్నకుమారి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పమిడిపోయిన రామాంజనేయులు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దోమ రాజారెడ్డి, దళిత కుల పోరాట సమితి జిల్లా నాయకులు దాసి నాగేశ్వరరావు, ఇళ్ల స్థలాల అర్జీదారులు, పింఛన్దారులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 దఫాలుగా సచివాలయం, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గరికి 4 దఫాలుగా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వకపోతే పింఛన్లు ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా, ప్రతి మండలంలో కూడా, ప్రతి నియోజకవర్గంలో అర్హులైన వారందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం. గతంలో 4 సార్లుగా 5 సార్లుగా ఇస్తే కనీసం ఎంతమంది అర్హులు ఉన్నారు, వీళ్ళు అర్హులు కాదా అని చెప్పి కనీసం నిర్ధారణ కూడా చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ రోజున లక్షల మంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకుంటే టీడీపీ గవర్నమెంట్ క్యాబినెట్ వేసి అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసింది కానీ అమలుకి ఇంతవరకు నోచుకోవాలా. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అమలు చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఏ అయితే సూపర్ 6 హామీలు ఉన్నాయో హామీలన్నింటినీ కూడా అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తామన్నావు, ఎక్కడ ఇచ్చావని చెప్పి అడుగుతూ ఉన్నాం. అర్హులైన వారందరికీ నువ్వే చెప్పావు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే 1,80,000 ఏం సరిపోతాయి, కనీసం 4 లక్షలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షలు ఎక్కడ ఇచ్చావని చెప్పి అడుగుతూ ఉన్నావు. కనీసం ఒక్క ఇల్లేనా నువ్వు కట్టించావని చెప్పి అడుగుతూ ఉన్నావు. ఈ రకంగా అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చి ఈరోజు వాటన్నింటినీ కూడా తొంగలో దొక్కే పరిస్థితి ఈరోజు ఉన్నది. కనుక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాజిక పింఛన్లు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం. వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇల్లు కట్టుకోండి, ఇనుము, ఇసుక, ఇటుక, కంకర, సిమెంటు అన్ని రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. కనీసం 5 లక్షలైన ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వలేని పక్షంలో లేదా ఇంటి స్థలం ఇవ్వలేని పక్షంలో ఎవరైతే అద్దెకుంటున్నారో అద్దెకుండే వారందరూ కూడా అద్దె గవర్నమెంటే చెల్లించాలని చెప్పి ఈ రకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదలు ఉండకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి P4 అని చెప్పి ఒక పథకాన్ని పెట్టి P4 కింద పేదరిక నిర్మూలన చేస్తామని చెప్తా ఉన్నారు. అద్దెకి ఇళ్ళు ఇప్పుడు కూడా అద్దెకి ఇళ్లలో ఉంటే వాళ్ళు ఏ రకంగా నువ్వు పేదరిక నిర్మూలన చేస్తామని అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఎవరైతే అద్దెకి నువ్వు ఇల్లు స్థలం ఇవ్వకపోయినా, ఇంటి నిర్మాణం చేయకపోయినా అద్దెకి ఎవరైతే ఉంటారో వారికి
అద్దె చెల్లించాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అదేవిధంగా అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం. బాపట్ల పట్టణంలోని శృంగారపురంలో వేంచేసి ఉన్న శ్రీ సద్గురు శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామివారి 10వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. కళ్యాణం తదనంతరం స్వామివారి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పర్యవేక్షించారు. పీఎండీఎస్ పచ్చిరొట్ట విత్తనాలు భూమిలో వేసి కలియదున్నటం వల్ల పోషకాలు వృద్ధి చెంది భూసారం పెంపొందుతుందని ప్రకృతి వ్యవసాయం బాపట్ల మాస్టర్ ట్రైనర్ గంజి శ్రీకాంత్ అన్నారు. కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో ఆర్ఎస్కే కార్యాలయంలో రైతులకు విత్తన గుళికల తయారీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పీఎండీఎస్ విత్తన గుళికలను తయారు చేసి పచ్చిరొట్ట విత్తనాలు ఎకరానికి 15 కేజీలు 20 రకాల విత్తనాలతో కలిపి పొలంలో చల్లుకోవాలన్నారు. గుళికల విత్తనాలు తయారు చేయడానికి పీఎండీఎస్ విత్తనాలు బీజామృతం, బాగా జల్లించిన బంకమట్టి, మంచినీరు, జల్లించిన ఘనజీవామృతం, బూడిద, గోనసంచులో మొత్తం కలపాలని తెలిపారు. వీటి వల్ల అనేక లాభాలున్నాయని శ్రీకాంత్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్టీబీ వంశీకృష్ణ, ఎఫ్ఎంటీ సత్యనారాయణ, ఐసీఆర్పీ కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో ఐసీఆర్పీలు రవిశంకర్ రెడ్డి, శామ్యూల్, నందిని, అఖిల, మీనా, లక్ష్మి, తులసి, నాయుడు, రాణి, దివ్య, వాసంతి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం గ్రామంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి తెలియజేయండి ఏమనగా, ఇప్పుడు మనము ఖరీఫ్లో వరి పంట వేస్తాము, రబీలో మినుము లేదా పెసర ఏదైనా పంటలు వేస్తాము. తర్వాత భూమి అన్నది ఖాళీగా వదిలేయకుండా మన సూర్యరశ్మి ఏదైతే ఉందో అది భూమి మీద పడి మొక్కకు ఉపయోగపడే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోకుండా మనం ఎక్కువ శాతం రైతులు చెప్పేది ఏంటంటే పచ్చి రొట్టె ఎరువుల్ని అందరూ కూడా వేయాలని చెప్తున్నాము. అయితే ఈ పచ్చి రొట్టె ఎరువులు ఏంటంటే మనము జీలుగా, పిల్లి పెసర, జనుము ఈ 3 రకాలే కాకుండా మన ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ తరఫున ఒక 15 రకాల నుంచి 20 రకాల వరకు విత్తనాలు ఎకరానికి 15 కేజీలు చొప్పున మేము కిట్స్ అన్నవి ఈ వారంలో తయారు చేసి మనకి అందుబాటులో ఉంచుతాము. కావాల్సిన రైతులందరూ కూడా ఈ విత్తనాలను తీసుకెళ్ళి మీరు పొలాల్లో ఈ పచ్చిరొట్ట అనేది వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఎవరికైతే బోర్ ఫెసిలిటీస్, నీటి పారుదల ఉన్న బోర్లు ఉన్నాయో వాళ్ళైతే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎక్కడైతే నీటి వసతి లేని చోట పెరిటైజేషన్ అంటే విత్తన గుళికల్లాగా మనము చక్కగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఒక కోటింగ్ బంకమట్టి పొడి, ఒక కోటింగ్ ఘనజీవామృతము, ఒక కోటింగ్ బూడిద అట్లా చక్కగా బొచ్చి తీసుకుని చక్కగా మనం విత్తన గుళికల్లాగా తయారు చేసుకుని ఆ విత్తనాన్ని మనం భూమిలో కనుక జల్లేసి వదిలేస్తే మన అప్పుడప్పుడు పడే తొలకరి చినుకులు ఆ వర్షానికి ఆటోమేటిక్గా ఇవి మొలకెత్తుతాయి అన్నమాట. సో ఈ రైతులు కావాల్సిన ఈ విత్తనాలన్నీ కూడా కావాల్సిన వాళ్ళు మీరు సంప్రదిస్తే మన మండలంలో మన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఐసీఆర్పీలు అందరి దగ్గర కూడా కిట్స్ ఉంటాయి. అవి మీ అందరికీ కూడా గ్రామాల్లో మీకు చెప్తారు. సో తీసుకుని అందరూ వేసుకోవాల్సిందిగా, భూమిని కాపాడుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ప్రజల దాహార్తి తీర్చడం కోసం చేతి పంపుల ఏర్పాటును సంపూర్ణం చేశామని ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. పరిధిలో మండల పరిషత్ నుంచి 15 ఫైనాన్స్ నుంచి 2.5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందండి. ఈ వర్క్ చేయడానికి సాంబశివరావు గారు అప్పచెప్పాము. సాంబశివరావు గారు తక్షణ స్పందించి ఎమ్మటే 2 డేస్లోనే పంపులన్నీ 22 పంపులు వేయటం జరిగిందండి. ముందుగానే ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటర్ సమస్యకి ముందుగానే తెలుసుకొని ఎక్కడైతే లొకేషన్స్ ఎక్కడైతే బాగా ఇబ్బందిగా ఉందో ఈ గ్రామం మొత్తం ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీ, ఓసీ కాలనీ, బీసీ కాలనీ అన్ని కాలనీలు కవర్ చేసేటప్పుడు అన్ని చేతి పంపులు వేయడం జరిగిందండి. అందుకు గ్రామస్తులు బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఈరోజు నేను వెరిఫికేషన్కి వచ్చామండి. ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా నీట్గా జాగ్రత్తగా అంటే తగు చర్యలు తీసుకొని ఫ్యూచర్లో కూడా ఈ పంపు బాగా ఉపయోగించుకునే విధంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా చేయడం జరిగిందండి. కర్లపాలెం మండలం కొత్తనందాపాలెం గ్రామంలో మరి గౌరవ శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ గారి సహకారంతో
గ్రామంలో నిరుపేదలకు కానీ ఇలా పబ్లిక్ ప్లేసుల్లో కానీ మరి మంచినీటి సౌకర్యం కోసం చేతి పంపులు వేయటం జరిగింది. మరి వాటిని మరి పరిశీలించడం కోసం ఎప్పటికప్పుడు సరైన సూచనలు సలహాలు ఇస్తూ ఏ విధంగా ఎంత పటిష్టంగా వేయాలి, ఎలాంటి నాణ్యమైనటువంటి పంపులు వేయాలనే అన్ని విధాలుగా మరి సూచనలు ఇస్తున్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరి ఏఈ మంజూర్ భాషా గారు కూడా ఈరోజు రావటం, పంపులను చెక్ చేయటం, ప్రతి ఇంటింటికి తిరిగి ఎక్కడైతే పబ్లిక్ ప్లేసుల్లో కానీ ఎక్కడైనా నిరుపేదల కేసుల దగ్గర ప్రతి ఇంటికి వెళ్లి కూడా చెకింగ్ చేసుకొని వారు నిరూపించుకోవడం జరుగుతుంది. ఎస్, ఈ గ్రామంలో ఇన్ని పంపులు వేశారు, ఓకేనని చెప్పి వారు కూడా ధృవీకరించడం కోసం రావడం జరిగింది. మరి పంచాయతీ సెక్రటరీ ఆట్ల మురళీరెడ్డి గారు కానీ అందరం కూడా ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్పరెడ్డి గారు కానీ అందరి సహకారంతో ఇక్కడ ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ వేగేసిన నరేంద్రరాజు గారికి, కర్లపాలెం ఎండిఓ అద్దూరి శ్రీనివాసరావు గారికి, ఎంపీపీ యార వనజ గారికి కూడా మా గ్రామం తరఫున కొత్తనందాపాలెం గ్రామానికి మరి పబ్లిక్ ప్లేసుల్లో కానీ లేదా నిరుపేదలకు కానీ త్రాగునీటి సౌకర్యం కోసం చేతి పంపులు మంజూరు చేసినటువంటి వీరందరికీ కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, మంత్రి కొలుసు పార్థసారథి. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి. సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉద్యోగ, యువతకు ఉపాధి కల్పించడంలో నారా లోకేష్ కృషి ఎంతైనా ఉంది. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.